మత సామరస్యానికి బారాషాహి దర్గాలోని రొట్టెల పండుగ ప్రతీకగా నిలిచిందని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు బారాషాహి దర్గాలో గురువారం రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. ముందుగా దర్గాలో ఆదాల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డిలు రొట్టెల పండుగ కమిటీ చైర్మన్, సభ్యులను శాలువాతో సన్మానించి ఐడెంటిటీ కార్డులు అందజేశారు. కమిటీ చైర్మన్, సభ్యులందరూ ఆదాల, ఆనంలను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆదాల మాట్లాడారు. నెల్లూరు జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరని, అందువల్ల రొట్టెల పండుగకు విచ్చేసే ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు, సౌకర్యాలు కల్పించడం మనందరి విధి అని పేర్కొన్నారు. బారాషాహి దర్గాలోని రొట్టెల పండుగకు దేశంలోనే ప్రత్యేక ఆదరణ పెరిగిందని అన్నారు. ఇతర దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది పండుగ చక్కగా జరగాలని ఇక్కడి సభ్యులు, మత పెద్దలు ప్రార్థించాలని కోరారు. రానున్న కాలంలో దర్గాను ఇంకా అభివృద్ధి చేద్దామని, అవసరమైన నిధులతో సౌకర్యాలు కల్పిద్దామని హామీ ఇచ్చారు. రొట్టెల పండుగ కమిటీలో సభ్యులుగా చేరిన వారందరూ ఒక పద్ధతిగా పనిచేసి జయప్రదం చేయాలని కోరారు. అధికారుల సహాయ సహకారాలు కూడా తీసుకోవాలని హితవు పలికారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, వక్ఫ్ కమిటీ చైర్మన్ మీరా, కార్పొరేటర్లు కరీముల్లా, మొబీనా, రొట్టెల పండుగ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ కాదరి, ఉపాధ్యక్షుడు మస్తాన్, మైనారిటీ నేతలు, ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన బారాషాహి దర్గా రొట్టెల పండుగ గత 10-15 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం మనం గత 2-3 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా మనం తగిన విధంగా మర్యాదలు కల్పించి, ఇక్కడ దర్శనాలు కల్పించి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎవరైతే ఈ కమిటీలో సభ్యులు కావాలని కోరుకొని సభ్యులయ్యారో వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ముస్లిం పెద్దలు ఆశీర్వచనాలు ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం బాగా ఈ పండుగ జరుపుకోవాలని ప్రత్యేకంగా ముస్లిం పెద్దలు ఆశీర్వదించాలని, ఆశీర్వదించడంతో పాటు ప్రార్థించాలని, భగవంతుని సక్రమంగా జరగాలని కోరుకుంటూ మనం చేయవలసిందంతా చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే సంవత్సరానికి పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంకా ఈ డబ్బులు చాలకపోతే ముఖ్యమంత్రి గారిని అడిగి మరికొన్ని నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీ ముస్లిం పెద్దలతో చర్చించి ఏ అవసరాలు, ఏ పనులు చేయాలో కనుక్కొని వాళ్ళ దగ్గర సూచనలు తీసుకొని ఈ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా బాధ్యతతో ప్రవర్తించాల్సి ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ, మరి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి ఈ బారాషాహి దర్గా కోసం ఏర్పాటు చేసినటువంటి నిధులు కానివ్వండి, ఎవరైతే ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకుని నిధులు తీసుకొని రావటం, ఇక్కడ ఉన్నటువంటి మత పెద్దల సలహాల మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం కేవలం ఒక 2-3 సంవత్సరాలు గడిస్తే చెడిపోయే విధంగా కాకుండా శాశ్వతంగా ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు కానివ్వండి, ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఎంతో పకడ్బందీగా పటిష్టంగా నిర్మాణం చేసేదానికి కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు స్నానాలకు కానివ్వండి, అదేవిధంగా భోజన సదుపాయాలు, ఎక్కడైనా ప్రశాంతంగా వాళ్ళ కుటుంబాలతో కూర్చునే దానికి వనరులు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఇక్కడికి 15 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి అందరి ఆశ కూడా ఇక్కడ కట్టే విధానం, ఇక్కడ ఏర్పాటు చేసే విధానం పటిష్టంగా ఏర్పాటు చేసినట్లయితే 4 కాలాలు అవన్నీ ఉంటాయి. ఒక మంచి పేరు మన జిల్లాకు వస్తుంది. మన నెల్లూరు జిల్లాకి తలమానికంగా ఈ ప్రాంతం ఈ రోజు ఇంత అభివృద్ధి చెంది ఉంది అని అంటే ఎంతో మంది ఈ మత పెద్దల కృషి, ఆ భగవంతుని ఆశీర్వాదం, ప్రజాప్రతినిధుల సహకారం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరం కూడా దీనికి
ఒకరికొకరు చేదోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.